ఇండస్ట్రీలో ఫేమ్ అనేది చాలా బిగ్ హ్మ్. అదొక ఇమేజ్. అంటే ఎప్పుడు ఎవరికొస్తుంది ఆ ఇమేజ్‌లోకి ఎప్పుడు ఎవరెళ్తారు, ఎలా బయటకొస్తారనేది ఎవరికీ అర్థం కాని థింగ్. హ్మ్. సో, మీరు అంటే కొంచెం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోయారేమో అనిపించింది. మీకొచ్చిన ఫేమ్ గాని, లేదంటే మీకొచ్చిన స్టార్డమ్ గాని. దట్ టూ అంటే 'అందాల రాక్షసి' గాని తర్వాత, లేదా 'అర్జున్ రెడ్డి' తర్వాత, లేదంటే 'పాగల్' తర్వాత, ఇలాగ కంటిన్యూయస్‌గా మంచి హిట్ సాంగ్స్ ఉన్నప్పటికి కూడా అంటే మామూలుగా మనం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తా ఉంటే దే ఆర్ మోర్ అబౌట్ అంటే ఇయర్‌లీ అట్‌లీస్ట్ ఒక 2-3 మూవీస్ చేసుకుంటూ వచ్చారు. మీరేమో 2 ఇయర్స్‌కి ఒక మూవీ లేదంటే 1 ఇయర్‌కి ఒక మూవీ చేసుకుంటూ వచ్చారు. వై ఈస్ దట్? రెస్పెక్టింగ్ ద టైమ్ ఆఫ్ ద డైరెక్టర్. హ్మ్. బికాస్ ఆల్మోస్ట్ దేర్ ప్యాషన్ పెట్టి ఎళ్తున్నారు. వాళ్ళు మూవీ ఆగుతుందిది. చాలా మూవీస్ ఆగింది. వర్క్ చేసినప్పుడు. సార్ మూవీ ఆగింది అని చెప్పరు వాళ్ళు. హైడ్స్ ఇస్తారు. బయట మూవీ ఆగింది అని చెప్తే మనకి వాళ్ళకి కొంచెం ఈ దేన్ని రీజన్ తెలవదు. ఆగింది అంటే ఆగింది అని చెప్తే ఓకే. వాళ్ళకేంటంటే ఇతనికి ఏమవుతదో, మళ్ళీ పోతారో, మళ్ళీ వస్తారో అన్నట్టు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ డిఫరెన్సో అది ఏదో ఏం ప్రాబ్లమ్ ఈగోవో ఏదో ఐయామ్ నాట్ పాయింటింగ్ ఔట్. ఏదో పాపం రీజన్ హ్మ్. ఉంది. మూవీ ఆగిన మూవీ కూడా మళ్ళీ 8 మంత్స్ తర్వాత వచ్చి చేయమని చేస్తే నేను చేస్తా. బికాస్ దే ట్రస్టెడ్ మీ బిగినింగ్‌లో. ఫస్ట్ బిగినింగ్ చేసిన వాళ్ళకి పూర్తిగా మీరు ఏదైనా చెప్పుకోండి. డిలే చెప్పుకోండి. ఫోన్ ఎత్తలేదని చెప్తారు. ఫోన్ ఎత్తలేదంటే నేను వేరేదో వర్క్‌లో ఉంటాను. వేరేదైనా బికాస్ 7 మంత్స్ తర్వాత యూ ఆర్ జస్ట్ రీస్టార్టింగ్ యువర్ థింగ్. బట్ యూ డిడ్ంట్ ఇన్ఫార్మ్ మీ. హ్మ్. ఐ డిడ్ంట్ ఇన్ఫార్మ్ మీ. ప్రిపేర్‌గా ఐ యామ్ కమింగ్ థిస్ మంత్. అక్టోబర్ మంత్ వరకు నేను రాదని. నవంబర్ నేను 10థ్ వస్తున్నాననుకోండి. ఐ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. నా డైరెక్టర్ వస్తున్నారు నవంబర్. నేను చెయ్యాలి అని. ఇన్ఫర్మేషన్ లేకుండా నవంబర్ 9థ్ వచ్చి నేను చెన్నై వచ్చాను రండి అంటే కష్టం.